గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇవాళ స్పెషల్ కాంట్రాక్షన్స్ చెప్పుకుందాం. మనం ఆల్రెడీ కాంట్రాక్షన్స్ చెప్పుకున్నాం. ఇది స్పెషల్ కాంట్రాక్షన్స్. దీంట్లో లెసన్ చెప్పేది చాలా తక్కువ. కాకపోతే మీరు ఇక్కడ 5 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 5 సెక్షన్స్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని ఆ సెక్షన్స్కి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ మీరు చేసుకోవాలి. అది మీ బాధ్యత. ఎందుకంటే దీంట్లో ఎక్కువ అవుట్లైన్స్ ఉంటాయి, ఎక్కువ వర్డ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్, స్టార్ట్ చేసుకుందాం. స్పెషల్ కాంట్రాక్షన్స్ అంటే కాంట్రాక్షన్ అంటే చెప్పాను కదా, మనం తగ్గించేసుకోవడం అనమాట. కాంట్రాక్షన్ ఒక వర్డ్లో ఉన్నటువంటి ఒక పోర్షన్ని తగ్గించేసేసి రాయటం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెర్ఫామ్ అని చెప్పి ఒక వర్డ్ ఉంది, పెర్ఫామ్. ఈ పెర్ఫార్మ్లో ఈ విదిన్ బ్రాకెట్స్లో పెట్టాను చూసారా, అది డిలీట్ చేసేసి పి రే ఎఫ్ రాస్తాడు. చూడండి, పి రే ఎఫ్, పెర్ఫామ్. అంటే ఇనీషియల్గా 2-3 స్ట్రోక్ కాన్స్టెంట్స్ రాస్తాడు, తర్వాత మిగతాన్ని కూడా ఒమిట్ చేసేస్తాడు. చూడండి, మీరందరూ కూడా పేజ్ నెంబర్ 168 తీస్తే ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్షన్స్. ఇదంతా నేను చదవక్కర్లేకుండా సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఈ కాంట్రాక్షన్స్ అనేటటువంటివి మీకు ఆల్రెడీ చెప్పినటువంటిదే. కాంట్రాక్షన్స్ అంటే ఒక వర్డ్లో కొంత పోర్షన్ని అవుట్లైన్ రాయకుండా మనకి జస్ట్ 1-2 కాన్స్టెంట్స్ తోటి రాసేస్తాడు. అది కాంట్రాక్షన్స్ అంటే. ఇక్కడ బై ఎంప్లాయింగ్ ది ఫస్ట్ 2 or 3 స్ట్రోక్స్ ఆఫ్ ది ఫుల్ అవుట్లైన్. ఫుల్ అవుట్లైన్ ఏంటి? ఇక్కడ పెర్ఫారం. ఎలా రాయాలి పెర్ఫారం? యాక్చువల్గా ఫారం ఇలా రాయాలి, ఫారం ఇలా రాయాలి. ఇవన్నీ తీసేసి ఈ డౌన్లోడ్ ఆరు ఎమ్ తీసేస్తాడు. ఇదిగో ఆరు ఎమ్ తీసేసి పెర్ఫార్మ్ సింపుల్గా మనకి రాసేస్తాడు, పెర్ఫార్మ్. ఇవి మీరు బై హార్ట్ ప్రాక్టీస్ చేసుకోవడమే. ప్రాక్టీస్. పెర్ఫార్మ్. అలాగే అడ్వర్టైజ్మెంట్, ఎడ్వర్ రాశాడు. తర్వాత టైజ్మెంట్ అన్నది మీకు కాంట్రాక్ట్ చేసేసాడు. అలాగే ఎక్స్పెడి ఎన్సి స్ట్రోక్ ఎస్ తీసేసాడు. అలాగే రెగ్యులర్. అలాగే యునానిమిటీ, ANN. మీకు యునానిమిటీలో మొట్టమొదట వచ్చేటటువంటి ఓవెల్ సౌండ్ ఏంటి? థర్డ్ ప్లేస్ ఓవెల్ సౌండ్. కానీ ఇక్కడ ఆంధ్రలైన్ రాశాడు. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చాప్టర్స్లో చెప్పాను, జనరల్లీ కాంట్రాక్షన్స్ ఆర్ రిటర్న్ ఆన్ ది లైన్. అది గుర్తుపెట్టుకోండి మీరు. యునానిమిటీ. అలాగే హెన్స్ రాశాడంతే, ఫోర్త్కి ఎఫ్ రాసేసి ఊరుకున్నాడు అంతే, హెన్స్ ఫోర్త్. ఇవి ఈ రకమైనటువంటి స్పెషల్ కాంట్రాక్షన్స్ మీకు సెక్షన్ 1, 2, 3లో ఉంటాయి. సెక్షన్ 1 చూడండి, 170 పేజ్ నెంబర్. ఇక్కడ చూడండి, పెక్యూలియారిటీ, రెండు కూడా అదే. పెక్యూలియారిటీ. పెర్ఫార్మ్ చెప్పాను చూసారు, ఇది పెర్ఫార్మ్డ్, రెండిట్లకి కూడా అదే. అలాగే పెర్ఫార్మ్కి సర్క్యులర్స్ పెట్టేస్తే పెర్ఫార్మ్స్ అయిపోయింది. పెర్ఫార్మెన్స్ కూడా అది ఇచ్చేసాడు చూడండి. అలాగే పెర్ఫార్మర్ మర్ ఎక్స్ట్రా పెట్టాడు, పెర్ఫార్మర్ అయిపోయింది. పెర్పెండిక్యులర్, పెర్పెండిక్యులర్. పీబీ పబ్లిక్, రిపబ్లిక్, పబ్లిక్కి రే పెడితే రిపబ్లిక్ అయిపోయింది. అలాగే రిపబ్లికన్, ఎన్హుక్ పెడితే రిపబ్లికన్ అయిపోయింది. ఇవన్నీ కూడా మీకు ఒక అవుట్లైన్ వస్తే దాన్ని బట్టి మిగతా అవుట్లైన్ కూడా చాలా ఈజీ. చూడండి, ఇక్కడ పెక్యులర్ ఒకటి పక్కన పెడితే పెర్ఫార్మ్ నుంచి
3 ఉన్నాయి. పెర్ఫార్మ్స్, పెర్ఫార్మర్ 3 కూడా ఒకే రకమైనటువంటి అవుట్లైన్స్. అలాగే పెర్పెండిక్యులర్. అలాగే రిపబ్లికన్, పబ్లిషర్ ఇవన్నీ కూడా ఒకే రకమైన పబ్లికేషన్ ఇవన్నీ కూడా ఒక దాంట్లోంచి వచ్చినటువంటివే. ఇవి మన రూట్ వర్డ్ నుంచి వచ్చినటువంటివే. అలాగే ప్రాక్టీస్ ఏమో నౌన్ ఫార్ము, PRACTASE ప్రాక్టీస్ ఏమో వెర్బ్ ఫార్ము, పాస్ట్ టెన్స్. ప్రాక్టీస్ పర్కే అందులైన్ ప్రాక్టీస్. అలాగే ప్రాక్టికబుల్ ప్రాక్టికబుల్. ప్రెజుడీస్డ్, ప్రెజుడిషియల్లీ 4 వర్డ్స్ ఒకే అవుట్లైన్ ఇచ్చాడు చూడండి. అలాగే ప్రిలిమినరీ, ప్రాబబ్లీ, ప్రాబబిలిటీ, ప్రొఫిషియన్సీ, ప్రొఫిషియంట్లీ, ప్రపోర్షన్డ్, ప్రపోర్షనేట్, సబ్స్క్రైబ్డ్, సబ్స్క్రిప్షన్, సబ్స్టాన్షియల్లీ, డెఫిషియన్సీ, డెఫిషియంట్లీ, డిస్క్రిప్షన్, డిఫికల్టీ, డిశ్చార్జ్డ్, డిస్టింగ్విష్డ్, అడ్వర్టైజ్మెంట్. అలాగే సెకండ్ స్పెషల్ కాంట్రాక్షన్ జాన్యువరి, JN ఆందిలైన్ జాన్యువరి, KP ఆందిలైన్ క్యాపబుల్, కర్కే అబోదలైన్ క్యారెక్టరిస్టిక్, కమర్షియల్, మర్ అబోదలైన్ కమర్షియల్లీ, సర్క్యులస్ గే అబోదలైన్ క్రాస్ ఎగ్జామినేషన్. నేను నెక్స్ట్ వీడియోస్లో డిక్టేషన్ ఇస్తాను. డిక్టేషన్ కూడా ఏదో ఒకటే చెప్తాను, క్రాస్ ఎగ్జామిన్ అంటాను. మీరు ట్రాన్స్క్రైబ్ చేసుకునేటప్పుడు మాత్రం క్రాస్ ఎగ్జామినేషన్ అలాగా అన్నీ కూడా మీరు రాసుకోవాలి, లేకపోతే గుర్తుండదు. ఇది ఒకటే కాదు, మిగతా అన్నింటిలో కూడా ఇలాగే. ఎక్స్చేంజ్డ్, సర్క్యులస్ చే. ఎక్స్పీడియన్సీ, ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సివ్, ఎస్పెషల్లీ, ఎస్క్వైర్, ఎస్టాబ్లిష్మెంట్, ఇమీడియట్, ఇంపర్టర్బుల్, మ్యాగ్నెటిక్, మ్యానుఫ్యాక్చర్డ్, ఎక్స్టింగ్విష్డ్, గవర్నమెంట్, ఫెమిలియారిటీ, ఫెమిలరైజేషన్. ఫిబ్రవరి, అక్కడ జనవరి వచ్చింది, ఇక్కడ ఫిబ్రవరి వచ్చింది. ఫినాన్షియల్, ఎఫిషియన్సీ, సఫిషియన్సీ, మ్యానుఫ్యాక్చరర్, మ్యాథమెటికల్లీ, మ్యాథమెటిషియన్, మ్యాక్సిమం, సర్క్యులస్ అబోదలైన్ మ్యాక్సిమం. మెకానికల్, హుక్ ఆందిలైన్ మెకానికల్లీ. మెట్రోపాలిటాన్, రేపీ, మెట్రోపాలిటాన్. మార్ట్గేజ్డ్, మర్గే అబోదలైన్ మార్ట్గేజ్డ్. అలాగే సెక్షన్ 3 ఎంథూజియాజం, ఇన్కార్పొరేటెడ్, ఇండిపెండెంట్లీ, ఇండిస్పెన్సిబ్లీ, ఇండివిజువల్లీ, ఇన్ఫార్మర్, ఇంట్రెస్ట్ చూసారా, ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్, నెగ్లెక్టెడ్, నెగ్లిజెన్స్. నవంబర్, ఆందిలైన్ నవంబర్, నెవర్ 2 అవుతాయి. సెన్సిబిలిటీ, సెన్సిబ్లీ. ఎలక్ట్రికల్, ఎలక్ట్రిసిటీ. ఇర్రికవరబుల్. ఇక్కడ రికవరబుల్కి రేపెట్టాడు, ఇర్రికవరబుల్ డౌన్లోడ్ రాశాడు. అలాగే రిఫార్మ్డ్, రిఫార్మర్. రెగ్యులర్ ఏమో రేగే రాశాడు, ఇర్రెగ్యులర్ ఏమో డౌన్లోడ్ రాశాడు. రెలింక్విష్డ్. రిప్రజెంట్, రేపే ఆందిలైన్ రిప్రజెంటెడ్. రిప్రజెంటేషన్ హుక్ పెట్టాడు. రిప్రజెంటేటివ్ హుక్ పెట్టాడు. రెస్పాన్సిబిలిటీ. ఇర్రెస్పాన్సిబిలిటీ. ఆర్గనైజేషన్. సర్టిఫికేట్, సర్క్యులస్ రేహావ్డ్ ఆందిలైన్ సర్టిఫికేట్. యూనిఫార్మిటీ, యూనిఫార్మ్లీ. యునానిమస్లీ. ఎస్టర్డే, సర్క్యులస్ టీ ఆందిలైన్ ఎస్టర్డే. ఇవన్నీ కూడా మీకు ఇనీషియల్గా ఉండేటటువంటి
2 or 3 అవుట్ స్ట్రోక్స్ని వ్రాయటం ద్వారా రాసినటువంటి స్పెషల్ కాంట్రాక్షన్స్. ఇవి చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ 5 సెక్షన్స్ కూడా థరోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ టైమ్స్. మీకు ఇక్కడ పేజ్లో 169 పేజ్ తీయండి. లాస్ట్లో చెప్తాడు, ద exercises which follow each list should be written from dictation until they can be taken down with ease and rapidity and read back from the shorthand notes without hesitation. అందుకోసమే మీకు నేను ఇవన్నీ కూడా డిక్టేషన్ ఇస్తాను. మీకు చూడండి, ఎక్సర్సైజెస్ 124, 125, 128, 129, 130, 131, ఇక్కడ నుంచి మీకు ఎక్కడ దాకా ఉన్నాయి, ఈవెన్ 130, 144 ఎక్సర్సైజెస్ వరకు కూడా మీకు నేను అన్నీ కూడా డిక్టేషన్ ఇస్తాను. జాగ్రత్తగా మీరు షార్ట్ హ్యాండ్లో రాసుకుని దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసుకుని బై హార్ట్ మీరన్నీ కూడా మీరు అలవాటు చేసుకుంటే ఇవి చాలా ఎక్కువ వస్తాయి మీకు. చాలా ఇప్పుడు చూడండి, సర్టిఫికేట్ ఎన్నిసార్లు వస్తుంది, సర్టిఫికేట్ పెక్యులియర్ బోలెన్ సార్లు వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా రిపబ్లికన్ ఎన్నిసార్లు వస్తాయండి, సో మెనీ టైమ్స్, వెరీ రిపీటెడ్గా వస్తాయి. కాబట్టి స్పెషల్ కాంట్రాక్షన్స్ చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. సో నెంబర్ బి, బై మీడియల్ ఒమిషన్ యాజ్ ఇన్ ఇంటెలిజెన్స్, సింపథెటిక్. ఇంటెలిజెన్స్ చూడండి, సాటిస్ఫాక్టరీ రాశారు. సాటిస్ఫాక్టరీ చూడండి, మధ్యలో ఒమిట్ చేశాడు, ఫ్యాక్టో తీసేశాడు. చూడండి, సాటిస్ సర్క్లస్, స్ట్రోకెస్ సర్క్లస్ పెట్టాడు, టీ సర్క్లస్ పెట్టాడు, రే రాశాడు, మధ్యలో ఒమిట్ చేశాడు. అంటే బై మీడియల్ ఒమిషన్, ఇంటెలిజెన్స్, సింపథెటిక్, సాటిస్ఫాక్టరీ, ఇన్ఫ్లుయెన్షియల్, అమాల్గమేషన్. ఇది సెక్షన్ 4లో ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా 4 ఒకసారి తీస్తే చూడండి, పార్లమెంటరీ, పర్లే రే పార్లమెంటరీ, ప్రాస్పెక్టస్, టెలిగ్రాఫిక్, టెలిగ్రామ్, సాటిస్ఫాక్టరీ, అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేట్రిక్స్, క్వశ్చనబుల్, క్వశ్చనబ్లీ, ఫాల్సిఫికేషన్, అమాల్గమేషన్, అమాల్గమేట్, మినిమం, సింపథెటిక్, ఇన్వెస్టిగేషన్, ఇన్సూరెన్స్, నాలెడ్జ్, ఎక్నాలెడ్జ్, ఇన్కన్సిడరేట్, ఇన్ఫ్లుయెన్షియల్, ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్, ఇంటెలిజిబుల్, డిఫెక్టివ్, ఎగ్జిక్యూటివ్. సార్ ఎగ్జిక్యూటివ్ కే సర్క్లస్ కే వి హుక్ అబౌవ్ ద లైన్ రాశాడు. ఎగ్జిక్యూటర్, ఎగ్జిక్యూట్రిక్స్, ఇంగ్లీష్ ఆన్ ది లైన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మ్యాన్, ఇంగ్లాండ్, లెజిస్లేటివ్, లెజిస్లేచర్, ఆర్బిట్రేట్, ఆర్బిట్రేటర్, ఆర్బిట్రేషన్, ఆర్బిట్రరీ, వేర్సోఎవర్, వేరిన్సోఎవర్, విదర్సోఎవర్, యూనివర్స్, యూనివర్సల్, యూనివర్సాలిటీ, యూనివర్సిటీ, హౌసోఎవర్, వెన్ సోఎవర్. ఇదండి మీకు మీడియల్ ఒమిషన్ గురించి. తర్వాత థ్యాంక్ఫుల్ చూడండి, థ్యాంక్ అనేటువంటిది మా గ్రామలా కదా, థ్యాంక్కి ఫుల్ పెట్టేశాడు, థ్యాంక్ఫుల్. ఇక్కడ చెప్తా చూడండి, బై యూజింగ్ లోగోగ్రామ్స్ యాజ్ ఇన్ థ్యాంక్ఫుల్, సంథింగ్, రిమార్కబుల్, లైక్ దట్ అనమాట. అలాగే బై ఇంటర్సెక్షన్ యాజ్ ఇన్ ఎన్లార్జ్, లార్జ్కి ఎన్ కట్ చేస్తే ఎన్లార్జ్ అయిపోయింది. అలాగే నెవర్కి నెవర్దిలెస్, ఎన్కి వి కట్ చేస్తే నెవర్దిలెస్ అయిపోయింది. ఎన్కి టీ కట్ చేస్తే నాట్ విత్ స్టాండింగ్ అయింది. ఇవన్నీ కూడా 5లో ఉంటాయి, ఒకసారి చూద్దాం. 5 సెక్షన్ 5 185 పేజ్ తీయండి. ఆల్ టుగెదర్, ఆల్కి గే పెట్టేస్తే ఆల్ టుగెదర్, సర్కమస్టాన్షియల్, ఎవ్రీథింగ్, థ్యాంక్ఫుల్, సంథింగ్, రిమార్కబుల్, ఎనీథింగ్, నథింగ్, వాటెవర్, వెనెవర్, misfortune, unprincipled,
నాట్విత్స్టాండింగ్ డినామినేషనల్, ఇన్కాండెసెంట్, ఇన్కాండెసెన్స్, ఎన్లార్జ్, ఎన్లార్జర్, ఇన్కన్వీనియంట్, ఇన్కన్వీనియన్స్, ఇన్కన్వీనియంట్లీ, నెవర్దిలెస్, ఇర్రిమూవబుల్, రిమూవబుల్కి ఇర్రిమూవబుల్కి డౌన్లోడ్ స్ట్రోకే రాశాడు కానీ అది ఇంటర్సెక్ట్ చేశాడు అనమాట. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఇది థ్యాంక్ఫుల్, ఎన్లార్జ్, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే నేను వరుసని ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి 2 వీడియోలకి ఇస్తాను మీకు. ఇచ్చేదంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇంకా థరోగా రాలేదనుకున్నప్పుడల్లా నేను ఇచ్చేటటువంటి వీడియోస్ ముందుకి తీసుకుని వెళ్ళి మొత్తం అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్. తర్వాత 169 పేజ్ తీయండి. యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్. ఇక్కడ ఇర్రెగ్యులర్ ఉంది, డౌన్డ్ ఆర్ గే ఇచ్చాడు. ఇర్రెగ్యులర్లీ ఎలాగా అంటే పూర్తిగా రాశాడు. ఇర్రెగ్యులర్ దాకా రాసి ఎల్ యాడ్ చేశాడు. అలాగే సబ్స్టాన్షియల్, సర్క్లస్ బి, సర్క్లస్ టీ, ఎన్ ఇచ్చాడు. షల్ ఏంటంటే దానికి యాడ్ చేశాడు, సబ్స్టాన్షియల్లీ. రైట్. అలాగే కొన్ని చోట్ల యాక్చువల్గా మనకి కాంట్రాక్షన్స్లో డాట్ ఇంగ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఆఫ్టర్ కాంట్రాక్షన్స్. డిస్టింగ్విషింగ్, ఇంగ్కి మనం ఏం రాస్తాం, చుక్క పెడతాం కదా, సఫిక్స్ డాట్ పెడతాం కదా, కానీ కొన్ని చోట్ల ఇంగ్ పూర్తిగా రాసుకుంటే బాగుంటుంది. డిస్టింగ్విషింగ్, రెలింగ్విషింగ్, ఎక్స్టింగ్విషింగ్. రైట్. తర్వాత ఈ పెక్యూలియర్, పెర్ఫార్మెన్స్ అన్నీ ఆల్రెడీ మీకు చెప్పుకున్నాయి. సో ఇది స్పెషల్ కాంట్రాక్షన్స్ గురించి మీరు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే నేను నెక్స్ట్ దాంట్లో సెక్షన్ 1 డిక్టేషన్ ఇచ్చి 124, 125 ఈ 2 ఎక్సర్సైజులు డిక్టేషను ఇస్తాను. ఓకే. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.